జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం గుంపు మేస్త్రి మరో డ్రామా మొదలుపెట్టాడు. సినీ కార్మికుల గాలం వేశాడు. సినీ ఇండస్ట్రీపై రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నాడు. భయపెట్టి బెదిరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే బెదిరింపుల వ్యవహారం కొనసాగడం విశేషం. సినీ కార్మికుల వ్యవహారంలో సింహాసనంపై కూర్చున్నటువంటి బిల్డప్ ఇస్తూ సినీ పెద్దలకు తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నాడు. అప్పట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కూడా ఇలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు, కానీ చిత్రపురి కాలనీ అక్రమాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేశాడు. ఏం సాధించడానికి అభినందన సభ బెదిరించి పొడిగించుకునే దుస్థితి ఎందుకు? ఒక్కరోజు షూటింగ్లు ఆపితే వందలాది కోట్ల నష్టం జరగడమే కాకుండా లక్షలాది మందికి తిండి దొరకదు. అలాంటిది బలవంతంగా షూటింగ్లు వాయిదా వేయించడం ఏంటి? నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖతో విమర్శలు చేయించలేదా? ఇవన్నీ మరిచిపోయి అసలెందుకు అభినందన సభ? ఏం పొడిచాడని? సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డి చేసిందేంటి? బెదిరించడం, గోసపుచ్చుకోవడమేనా? దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సినీ కార్మికులకు ఏదో గొప్పలు చేశామని చెప్పుకుంటూ ఈ రోజు సాయంత్రం సినీ కార్మికులకు సంబంధించినటువంటి అభినందన సభను ఏర్పాటు చేసింది. ఇటీవల కాలంలో ఏ ఒక్క పథకం కావచ్చు, కనీసం ఒక సంక్షేమానికి సంబంధించినటువంటి వాళ్ళ బాగు కోరుకున్నటువంటి దాఖలాలు అయితే ఇటీవల కాలంలో సినీ పరిశ్రమ పైన సీఎం రేవంత్ రెడ్డి కనిపించలేదు. గత కొద్ది కాలంగా రాష్ట్ర ఫిలిం ఇండస్ట్రీ పైన పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ విషం కక్కుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇదేదో ఇవాళ వాళ్లకు న్యాయం చేశాము, వాళ్ళందరినీ కూడా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కూడా గొప్పలు చెప్పుకొని ఈ రోజు అభినందన సభ ఏర్పాటు చేయడం పట్ల కొంతమంది సినీ కార్మికులతో కూడా మండిపడుతున్నారు. గతంలో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించినటువంటి అంశంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. అప్పుడు కక్షపూరితంగా అప్పుడున్నటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో పెట్టినటువంటి సందర్భం కనిపించింది. అంతేకాకుండా ఎన్ కన్వెన్షన్ విషయంలో కూడా నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడం కావచ్చు, కొండా సురేఖతో నాగార్జున ఫ్యామిలీ పైన అనవసరపు ఆరోపణలు, అసత్య ప్రచారాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడింది. అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఓట్ల కోసం వారిని బెదిరించే విధంగా పూర్తిగా షూటింగ్లు కూడా మూసివేయించి ఆపివేయించి ఈ రోజు అభినందన సభకు రావాలని కూడా కన్నటువంటి వల్లభనేని అనిల్ ఎవరైతే ఉన్నారో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్ కు సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తన ద్వారా ఫోన్లు చేపించి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పిలిపించుకొని అందరితో బెదిరింపులకు పాల్పడి వాళ్ళందరినీ కూడా ఈ రోజు షూటింగ్లు మరీ బంద్ చేయించి మరీ అక్కడ ఉన్నటువంటి సభకు హాజరు కావాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏ ఒక్క హామీ కావచ్చు, లేదంటే సినీ కార్మికులను ఆదుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. దాదాపు ద్వితీయ శ్రేణికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పొట్ట చేత పట్టుకొని వాళ్ళు పనులు చేసుకుంటేనే తప్ప వాళ్ళకు పూట గడవనటువంటి ఈ పరిస్థితుల్లో పూర్తిగా వాళ్ళ షూటింగ్లన్నీ కూడా ముగించేసి ఈ రోజు అభినందన సభకు రావాలని కూడా పిలిపించుకుంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం పట్ల సినీ చలనచిత్ర పరిశ్రమ కొంతమంది వ్యక్తులు కూడా మండిపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ తమ ఓట్లు కావాలనే ఆ ఉద్దేశంతో ఇన్ని రోజులు ఎందుకు మీకు గుర్తుకు రాలేదా అనే యాంగిల్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అభినందన సభకు వచ్చి తాను ఏం మాట్లాడతారు, అక్కడ ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకం కావచ్చు, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అక్కడ చేపట్టకూడదు. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి అవకాశం కూడా ఉండకూడదు. ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఆ సభను చేపట్టడం పట్ల పెద్ద ఎత్తున ఏదైతే విమర్శలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. అంతేకాకుండా ఆ వల్లభనేని అనిల్ ఎవరైతే ఉన్నారో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనిల్ కూడా ఏదైతే నవీన్ యాదవ్ కు సంబంధించి వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ కు ప్రధాన అనుచరుడుగా తెలుస్తుంది, వీళ్ళందరినీ బెదిరించి తీసుకెళ్లడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది ఎంత దూరం దారితీస్తుందనే మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. సురేష్, థ్యాంక్ యూ కిరణ్.